హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆఫీస్‌కొచ్చేసరికి టైం అయితే 11:30 అలా అవుతుందనమాట. ఎండైతే విపరీతంగా ఉంది. సమ్మరు ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. బెంగుళూరులో అయితే మామూలుగా లేవు ఎండలు. ఇంకా ఆఫీస్‌లోకి రాగానే ఏసీలో కూల్‌గా చల్లగా భలే ఉన్నింది. ఇంకా 11:30 అలా అయ్యింది. స్టాండప్ కాల్‌తో అయితే డే అయితే స్టార్ట్ అయిందనమాట. మీటింగ్స్, వర్క్ అన్నీ అయ్యే లోపలికి టైం అయితే 2:30 అలా అవుతుందనమాట. ఇంకా క్యాంటీన్‌కొచ్చేసాను. ఏంటంటే ఈరోజు నా లంచ్ బాక్స్‌లో అయితే సాంబారు, వైట్ రైసు ఇంకా ఉట్టిగా తినబుద్ధి కాదు సాంబార్ అనేసి కబాబ్స్ అయితే తీసుకున్నాను. 3 కబాబ్స్ వచ్చి ప్లేట్ 30 రూపీస్. చాలా బాగానే ఉంటుంది ఇక్కడ. అఫోర్డబుల్ రేంజ్ ప్రైజెస్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా సాంబార్లో ఉట్టిగా తినబుద్ధి కాదు కదా అనేసి ఇలా తీసుకున్నానమాట. టేస్ట్ అయితే చాలా బాగుండింది. గ్రీన్ చట్నీ కూడా ఇచ్చాడు అండ్ కుకుంబర్ సలాడ్ కూడా ఇచ్చాడనమాట. అలా అయితే లంచ్ కంప్లీట్ చేసేసాను. ఇంకేంటంటే ఆఫీస్లోనే మాకు ఐసిఐసి బ్యాంక్, హెల్త్ అండ్ గ్లో, మోర్ దాంతోపాటు సలూన్ కూడా ఉందన్నమాట. బోత్ మెన్కి అండ్ ఉమెన్కి. ఎప్పుడు ట్రై చేయలేదు, చూస్తూనే ఉంటాను. ఐబ్రోస్ అని చేయించుకుందాం అనేసి అయితే వెళ్తున్నానమాట. అప్పటికే పెద్ద క్యూ ఉన్నింది అనుకోండి. వెయిటింగ్ లిస్ట్ కూడా ఉండినారు. చాలామంది లోపల సర్వీసెస్ చేయించుకుంటా ఉండినారు. సరే వెళ్ళి చేయించుకుందాం అనేసి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత నా టర్న్ అయితే వచ్చింది. ఇంకా లోపలికెళ్ళి జస్ట్ ఐబ్రోస్ అనుకున్నాను. బట్ ఏంటంటే చాలా డేస్ నుంచి హెయిర్ కట్ చేయించుకున్నాము అనేసి అయితే అనుకున్నాను. ఇక్కడైతే రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. యూపీఐ అయితే ఒక రేటు, డైరెక్ట్ క్యాష్ అయితే ఒక రేట్ ఉన్నింది. సరే ఎలా ఉంటుందో ఏమో అనేసి అనుకున్నాను. బట్ ఇట్ టర్న్స్ అమేజింగ్ అనమాట. నాది ముందే రింగుల జుట్టు, అస్సలు ఎంత దూకున్నా అది అనగదు, పెట్టదు, పైకి లేసుకొని ఉంటుంది కొప్పు కొప్పులాగా. నాకు చాలా బాగా అనిపించింది. సెట్ అయ్యింది. కానీ అది కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ వాటర్ పడగానే వెళ్ళిపోతుంది అనుకుని మెయింటైన్ చేసుకోవాలి. ఇలా అయితే వచ్చింది నా హెయిర్. రింగుల జుట్టు తర్వాత మళ్ళీ ఇలా హెయిర్ చూసుకుంటే నాకైతే భలే అనిపించింది. ఈ హెయిర్ స్టైల్ సెట్ అయ్యిందో లేదో నాకు కమెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.